జోగినీలకి, పోతురాజులకి ఉండాల్సిన లక్షణాలేంటి? అసలు ఎలా ఉంటే అమ్మవారికి నచ్చుతారు? అంటే అలా కాదు. జోగినీలు, పోతురాజులు హ్మ్. పూర్వకాలం నుంచే వాళ్ళు వాళ్ళ సాంప్రదాయాన్ని పాటించుకుంటూ హ్మ్. పోతురాజు అనేది అమ్మవారికి ఒకటి ముందు ఉండి ఒక హ్మ్. నడిపించే రథసారథి. హ్మ్. అంటే అమ్మవారికి ఒక శత్రువులు ఎవరైనా అడ్డం వచ్చినా ఆ! వాళ్ళని కాపాడుకుంటూ ముందెళ్తారన్నట్టు. ఆ! వాళ్ళ చేతిలో వీరగోలలు ఉంటారు. ఆ! అమ్మవారికి ముందుండి హ్మ్. నడిపించే మన పోతురాజులు ముందుంటారు. హ్మ్. వాళ్ళు కూడా ఫాస్టింగ్‌లో ఉంటారు పోతురాజులు. హ్మ్. ఫాస్టింగ్‌లో ఉండి పెయ్యి మీద మొత్తం పసుపు రాసుకొని, హ్మ్. కుంకుమ, పసుపు పెట్టుకొని ఒక 2 డేస్ ముందు నుంచి ఫాస్టింగ్ ఉంటారు. హ్మ్. అలాంటి పోతురాలు చాలామంది తెలంగాణలో ఉన్నారు. అందరూ పోతురాలు ఆళ్ళు కూడా కష్టంతోని హ్మ్. ఈ పోతురాజు వేషం వేసుకోవడము. హ్మ్. చాలా ఆళ్ళ పెయ్యి మీదనే ఒక 10, 15 కిలోల అవును. ఏమంటారు గజ్జెలు, గజ్జెలు. ఇవన్నీ పూసలు ఇవన్నీ ఉంటాయి. అవును. అవును. వాళ్ళ కష్టము అమ్మవారు అలా పోతురాజు పైన గావు కార్యక్రమం చేయడము, హ్మ్. అమ్మవారి పూనకం వాళ్ళ పైన రావడము. హ్మ్. ఇది అమ్మవారి కటాక్షమే. హ్మ్. ఈ అమ్మవారి జోగినీళ్ళు కూడా అమ్మవారి బోనం సమర్పిస్తారు, ఎత్తుకుంటారు. వాళ్ళు వాళ్ళ సాంప్రదాయం వాళ్ళు పాటించుకుంటేనే హ్మ్. వాళ్ళ అమ్మవారికి బోనం సమర్పించి, వాళ్ళు అమ్మవారికి కోరడం, వాళ్ళ అమ్మవారితో మాట్లాడడము, వాళ్ళ అమ్మవారితోని ఏమేమి సమర్పిస్తే తెలంగాణ ప్రజలు ఎంత అంటే తెలంగాణ ప్రపంచంలో ఉన్న జనాలు ఎంత ఆరోగ్యంగా ఉంటారు అని వాళ్ళకి అమ్మవారు వాళ్ళ కళలకు రావడము, వాళ్ళు భవిష్యవాణి చెప్పడము. హ్మ్. ఈ జోగినీలు ఉన్నారు కదా! వాళ్ళు సమర్పిస్తేనే బోనం సమర్పిస్తే అమ్మవారు కూడా శాంతంగా ఉంటది. హ్మ్. అంటే ఆళ్ళకి చెప్పడము, ఆళ్ళ కలలో రావడం కూడా నాకు ఈసారి ఇట్లా బోనాలు సమర్పించాలి, నాకు ఈసారి కల్లు శాఖ సమర్పించాలని కూడా వాళ్ళు చేసే కష్టము వాళ్ళు కూడా ఫాస్టింగ్‌లుండి హ్మ్. ఒక బోనం నెత్తి మీద పెట్టుకొని హ్మ్. అంటే అది కూడా ఒక 10 కిలోల బరువుతోని గోల్కొండ మెట్లెక్కడము, అవును. వాళ్ళు ఆట పాటలతోని అవును. వాళ్ళు నడిచినప్పుడు ముఖాలకి గానియండి, చేతులకి అన్నీ వాళ్ళు కష్టపడి అమ్మవారు వాళ్ళకి శక్తి ఇస్తది. అవును. ఎందుకంటే వాళ్ళ రూపంలో అమ్మవారు వాళ్ళ రూపంలో వస్తది. హ్మ్. వాళ్ళు బోనాలు ఎత్తుకోవడం ఆళ్ళు కూడా ఒక గత బోనాలు ఉన్నాయంటే 15 డేస్ 15 రోజుల నుంచే హ్మ్. బోనం పూజ కార్యక్రమం చేయడం, వాళ్ళు ఫాస్టింగ్‌లు హ్మ్. ఉండడము హ్మ్. ఆళ్ళు చేస్తారన్నట్టు. ఇప్పుడు మీరు ఉండేది గోల్కొండలో. చుట్టూ ఎక్కడ చూసినా ముస్లిమ్సే కనిపిస్తున్నారు. కానీ వాళ్ళ సపోర్ట్ మీకెలా ఉంటుంది? అంటే ఇక్కడేందంటే మా పూర్వీకులు నుంచి ఇక్కడే ఉన్నాం మేము ఆ! పుట్టి పెరిగింది. ఇది 400 సంవత్సరాల పాత ఇల్లు ఇది. సో, 400 సంవత్సరాలు. 400 సంవత్సరాల పైనే ఇంకా. అంటే మాది ఐదో పీఢీ ఇది. అంటే 500 సంవత్సరాలు కంప్లీట్ అయినట్టే. అప్పటి ఓహో! పాత ఇల్లు. అప్పటి నుంచి ఈ ఇల్లు ఎలా ఉందో అలాగే ఉంది. హ్మ్. ఇక్కడ వెనకాల చూసింది మా పూజ రూము. హ్మ్. సో, మేము ఆ టైం నుంచే హిందూ, ముస్లిం బాయిగా నడిపించుకుంటూ అన్ని పండుగలు మేము కలిసిమెలిసి చేసుకుంటాము. అలాగే ఇక్కడ నేను ఇఫ్తార్ పార్టీ కూడా వాళ్ళకి ఇయ్యడము. హ్మ్. వాళ్ళు నా ఫంక్షన్‌లో బోనాల ఫంక్షన్‌లో వాళ్ళు రావడము, నేను వాళ్ళ ఫంక్షన్‌కెళ్ళడము అన్నీ కలిసిమెలిసి చేసుకుంటాం. దాదాపు రేపు ఊరేగింపులు కూడా నా వెంబడి 100 మంది ముస్లింలు ఈ మహంకాళి అమ్మవారి ఊరేగింపులో ఆళ్ళుంటారు. ఎంతమంది జనాల దాకా రావచ్చన్న ఈ బోనాలకి? రేపు ఊరేగింపుకి దాదాపుగా 2000 మంది ఈ శ్రీకాంచారి ఊరేగింపులో 2000 మంది. సో, దాదాపు నా ఊరేగింపులనే ఈ ప్యాడ్ బ్యాండ్ వాళ్ళు, పోతురాజులు ఇదే కలిపితేనే 500 మనుషులు ఇక్కడే అయిపోతారు. హ్మ్. అంటే కళాకారులు, పోతురాజులు, హ్మ్. ఈ బ్యాండ్ వాళ్ళు, తర్వాత ఈ కేరళ నుంచి వచ్చే సెటప్ వాళ్ళే దాదాపు 100 మంది, 200 మంది ఆళ్ళే అయిపోతారు. హ్మ్. సో, ఈ వచ్చే మా రిలేటివ్స్ గాని ఆళ్ళకు 200 కలుపుకోండి. నార్మల్ జంట నగరాల నుంచి శ్రీకాంచారి మహంకాళి అమ్మవారి ఊరేగింపు గురించి గత 3 నెలల నుంచి వెయిటింగ్‌లో ఉన్నారు. అంటే సంవత్సరంలో ఒక రోజు శ్రీకాంచారి తీసే ఊరేగింపులో దాదాపు అందరూ పబ్లిక్ జనాలందరూ ఈ ఊరేగింపు చూస్తానికి జంట నగరాల నుంచి రేపు ఉదయం 6 గంటల నుంచి అమ్మవారి అభిషేకం అయిపోయిన తర్వాత దర్శనానికి రేపు ఉదయం నుంచి ఇక్కడికొచ్చి ఒడిబియ్యాలు, కల్లు శాఖ అన్నీ సమర్పిస్తూనే ఉంటారు. లోకల్ ఉన్న బస్తీవాసులు కానియండి, లంగరోజు నుంచి, కారవాన్ నుంచి అందరూ రావడం జరుగుతుంది. ఊరేగింపు మధ్యాహ్నం 12:30కి స్టార్ట్ అవుతుంది. హ్మ్. ఈ ఊరేగింపు 12:30కి స్టార్ట్ అయిన తర్వాత గోల్కొండ కోటకి రీచ్ అయ్యే వరకి దాదాపు 5 గంటలకి అక్కడ రీచ్ అవుతాం. అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం జనాభా పెరిగే అవకాశం ఉంది గానీ, తగ్గే అవకాశం అయితే తగ్గే లేదు. అవకాశం లేదు. జనాలు పెరిగే అవకాశం ఉంది. హ్మ్. దాదాపు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం భారీ ఏర్పాట్లతోని హ్మ్. భారీ ఎత్తున ఎట్ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే అంటే గవర్నమెంట్ నుంచి గూడా సపోర్ట్ ఉందా అన్న? అంటే ఈ గవర్నమెంట్ ఏర్పాట్లకి? గవర్నమెంట్ నుంచి మాకు గత సంవత్సరాల నుంచి లెటర్ వేయడము. హ్మ్. మేము రికమెండేషన్ లెటర్ పెట్టి పైసలు అడగడం జరిగింది. మాకైతే ఎలాంటి పైసలు రాలేదు. హ్మ్. కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి మా ఈఓ గారు వసంత మేడం గానియండి, మా కల్చరల్ డిపార్ట్మెంట్ హెడ్ హ్మ్. మామిడి హరికృష్ణ గారు గానియండి, హ్మ్. మాకు ఎవ్రీ ఇయర్ ఆయన కళాకారులను పంపియడము, కళాకారులకు కూడా మేము భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళకి సన్మాన కార్యక్రమం పెట్టి హ్మ్. వాళ్ళకు కూడా స్వాగతిస్తాం మేము. సో, హరికృష్ణ గారికి అలాగే మా ఈఓ మేడం గారి ఈ సంవత్సరం కూడా మా దగ్గరికి ఒక 2 బృందాలు రావడము. ఆళ్ళు కూడా ఈ బృందంలో పాల్గొంటారు. ఒకటి ఈ గవర్నమెంట్ నుంచి అయితే మాకు 2 కళాకారులు టీమ్‌లు రావడం జరుగుతుంది.